ఘోస్ట్ సిమ్ నెట్వర్క్ పై ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 పేరుతో ఆపరేషన్ నిర్వహించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. 13 రాష్ట్రాల్లో సోదాలు చేసి 66 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 544 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. 76 సైబర్ నేరాల్లో నెట్వర్క్ పాత్రను గుర్తించారు. 101.87 కోట్ల మోసాలకు పాల్పడింది ఈ ముఠా. ప్రజల ఒక అమాయకత్వాన్ని లేదంటే ఏదో ఒక ఆశ చూపించి సైబర్ నేరగాళ్ళు చాలామంది పబ్లిక్ని మోసం చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీసు ఈ సైబర్ క్రైమ్ క్రిమినల్స్ పైన చాలా ఉక్కుపాతం మోపుతుంది. మనము గత 3 నెలల నుంచి ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతోని దేశవ్యాప్తంగా మన టీమ్స్ పంపించి కొన్ని నేరస్తులను పట్టుకోవడానికి మనము ప్లాన్ చేయడం జరిగింది. దాని భాగంగా ఆక్టోపస్ 1ను మనం చేపట్టి, ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్లో విక్టిమ్తో పాటు సైబర్ క్రైమ్ క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళకు హెల్ప్ చేసిన బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. అట్లానే ఒక గోస్ట్ సిమ్స్ని సరఫరా చేసే ఒక ముఠా కూడా ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. అన్నీ కూడా మనము ఒకసారి డిసిఫర్ చేయడానికి చేసేదానికి ఈ ఒక ఆక్టోపస్ ఆపరేషన్ని మనము చేపట్టాను. సో ఆక్టోపస్ 1లో మనము దాదాపు 16 స్టేట్స్లో మన టీమ్స్ పంపించి 850 కేసెస్ పైన నేరాల్లో పాల్గొనే సైబర్ క్రిమినల్స్లో 350 మ్యూల్ అకౌంట్స్ని అట్లానే 117 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంత స్థాయిలో ఒక దేశవ్యాప్తంగా ఆపరేషన్ను మొదటిసారిగా జరిగింది. అది కూడా మన హైదరాబాద్ పోలీసు చేసింది. తర్వాత ఆక్టోపస్ 2లో 9 స్టేట్స్లో మన టీమ్స్ పంపడం జరిగింది. 52 మందిని మనం అరెస్ట్ చేశాను. ఆక్టోపస్ 1లో మన ఫోకస్ అంతా మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ పైన మన ఫోకస్ చేస్తే, మనము సెకండ్ ఆపరేషన్లో ఆక్టోపస్ 2.0లో ఈ బ్యాంక్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎవరెవరు ఈ యొక్క మ్యూల్ అకౌంట్ సరఫరా చేస్తున్నారు, వాళ్ళపైన ఉక్కుపాదం మోపడం జరిగింది. ఆక్టోపస్ 3.0 ఘోస్ట్ సిమ్ నెట్వర్క్ని ఛేదించింది హైదరాబాద్ పోలీస్. ఆ వివరాల్ని వెల్లడించడం కూడా మనం చూసాం. సజ్జనార్ మాట్లాడారు. మా కరెస్పాండెంట్ సుస్మిత పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సుస్మిత, చెప్పండి, ఏకంగా ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారో చెప్తున్నారు. సైబర్ నేరాలు రోజు రోజుకి కూడా కొత్త పుంతలు తొక్కుతున్న పరిస్థితి, దాన్ని ఎట్లా డీల్ చేస్తున్నారు పోలీసులు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు 3 ఆపరేషన్లు నిర్వహించారు. అయితే ఈ 3 ఆపరేషన్ కు సంబంధించి కూడా సిమ్ కార్డ్స్ అంటే పూర్తిగా కూడా భారతదేశం నుంచి విదేశాలకు తీసుకుని వెళ్ళి పూర్తిగా డిజిటల్ అరెస్ట్ కానీ వేరే ఫ్రాడ్స్ కి సంబంధించి కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ నుంచి తీసుకుని కొన్ని యాక్టివిటీస్ లో మరొకటి ఇన్వాలిడ్ యాక్టివిటీస్ అక్కడికి వెళ్ళిన తర్వాత భారత నెట్వర్క్ కి సంబంధించిన నెంబర్లతోనే వాళ్ళు ఫ్రాడ్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదట చూసుకుంటే బ్యాంక్ వాళ్ళతో నిర్వహించారు. ఆ తర్వాత ఎవరైతే నేరాలకు సహకరిస్తున్నారో మొదటి ఆపరేషన్ చేశారు. అయితే 3వ ఆపరేషన్ పూర్తి కూడా సింగిల్కి, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న చాలా వరకు రాష్ట్రాలు వెళ్ళి దాడులు నిర్వహించారు. దాదాపు 7 రోజుల పాటు నిర్వహించిన దాడుల్లో చాలా వరకు 112 ఓపెన్ సిమ్లు దొరికాయి. అలాగే 432 సీల్డ్ సిమ్లు ఉండగా మొత్తంగా 544 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలిసింది. 18 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 7 రోజుల పాటు నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. 194 గోస్ట్ సిమ్ కార్డుల ఆధారంగా 18 ప్రత్యేక బృందాలు నిర్వహించినట్టు కూడా చెప్తున్నారు. చాలా గత కొన్ని రోజులు కూడా ఫ్రాడ్స్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో సిమ్ కార్డ్స్ పైన కూడా కూర్చో కూడా సైబర్ క్రైమ్ పోలీసులు కన్నేశారు. సో దానికి సంబంధించి కూడా చెప్పడంతో కూడా కొంతమందిని అరెస్ట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.